హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. ఈరోజు వీడియోలో గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో చెప్తానండి. 2022 నుంచి 2025 ప్రజెంట్ ఇప్పటి వరకు నా దగ్గర గోల్డ్ రేట్కి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. వాటి నుంచి నేను ఒక లాజిక్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది మన ఆడవాళ్ళకి చాలా యూజ్ అయ్యే వీడియో. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి గోల్డ్ మీద తప్ప మనం దేని మీద ఇన్వెస్ట్ చేయడం మనకు అంత అవగాహన ఉండదు. ఈ వీడియో చూసి మీరు ఆలోచించండి. 24 క్యారెట్ గోల్డ్ 2022 నుంచి ప్రజెంట్ 2025 వరకు నా దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయండి. అవి ర్యాండమ్గా నేను స్క్రీన్ షాట్స్ తీసినవి, రెగ్యులర్ వరుసగా ఏమి ఉండవు. నా దగ్గర స్క్రీన్ షాట్స్ అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి నేను ఒక లాజిక్ సాల్వ్ చేశాను. మనం గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్న దానికోసం. సో నా దగ్గర జనవరి 2020 నుంచి 25 ప్రజెంట్ వరకు ఒక 7-8 వరకు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అవి మీకు వెనక ముందు యాడ్ చేస్తాను. సో 2022 జనవరిలో 1 గ్రామ్ అయితే 4,900 ఉందండి. బిస్కెట్ అయితే 4,90,000, అంటే ఆల్మోస్ట్ 5 లక్షలు. జూన్లో అయితే 5,184, అంటే 5,20,000. జనవరికి జూన్కి 2022లో ఆల్మోస్ట్ 30,000 డిఫరెన్స్ వచ్చింది. జూలై 2022లో 5,194 ఉంది. 1 మంతే కదా, పెద్ద డిఫరెన్స్ రాలేదు. 2022 నవంబర్లో అయితే ఒక 20,000 డిఫరెన్స్ వచ్చింది. 15 to 20,000 డిఫరెన్స్ వచ్చింది. డిసెంబర్లో 5,470 ఉంది. సో ఒక 1,000 డిఫరెన్స్ వచ్చింది. ఏప్రిల్లో 6,143 ఉంది. 23 ఏప్రిల్లో అది కొంచెం బాగానే డిఫరెన్స్ వచ్చిందండి. ఒక 65,000-70,000 వరకు పెరిగింది. సో 23 నుంచి మళ్ళీ జనవరి 24లో ఒక 5,000-6,000 డిఫరెన్స్ వచ్చింది. మార్చి 2024లో ఒక 40,000 డిఫరెన్స్ వచ్చింది. ఇంకా మధ్యలో స్క్రీన్ షాట్స్ లేవండి, వెతికాను కనిపించలేదు. ఇంకా జూలై 2025 ప్రజెంట్ అయితే అసలు అన్బిలీవబుల్, 9,971 ఉంది. 9,97,100 ఉంది. సో అంటే ఆల్మోస్ట్ జనవరి 2022 నుంచి జూలై 2025కి 3.5 ఇయర్స్. 3.5 ఇయర్స్లో గోల్డ్ డబల్ అయింది. గ్రాము 4,900 నుంచి 9,900, అంటే డబుల్ అయింది. బిస్కెట్ 4,90,000 నుంచి 9,90,000 ఉంది, అంటే బిస్కెట్ కూడా డబుల్ అయింది. మనం ఒక బిస్కెట్ కొంటే మనకు వచ్చే ఆదాయం దాని మీద మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో 100% వస్తుంది. అంటే మనం ఒక 5 లక్షలు పెట్టి బిస్కెట్ కొన్నాము అంటే 3.5 ఇయర్స్ బ్యాక్ మన దగ్గర ఇప్పుడు 10 lakhs ప్రాపర్టీ ఉందన్నట్టు. అదే మనం బ్యాంక్లో అకౌంట్లో ఉంచుకున్న, మన ఇంట్లో అలాగే క్యాష్గా ఉంచుకున్న క్యాష్ అలాగే ఉంటుంది, కానీ డబుల్ అయితే అవ్వదు. బ్యాంక్లో వేసుకుంటే కొంచెం వడ్డీ వస్తుందేమో అంతే. అదే మనం ఎవరికన్నా వడ్డీకి ఇస్తే డబుల్ అయితే అవ్వదు, అసలు కూడా ఇస్తారో లేదో కూడా తెలీదు. మనం షేర్ మార్కెట్లో పెట్టామనుకో, మనం పెరిగిద్దో తగ్గిద్దో లేదో తెలీదు. 5 లక్షలు పెడితే పెరిగితే పెరగచ్చు, లేకపోతే లేదు. మనకి తెలియదు కదా ఆ విషయం. సో మన లేడీస్ గోల్డ్ ఎంతున్నా, 1,000 ఉన్నా, 2,000 ఉన్నా, 3,000 ఉన్నా, ఎంతున్నా కానీ గ్రాములు, మిల్లీగ్రామ్స్ కూడా చిన్న చిన్న కాసులు ఉంటాయి. అలా కూడా కొని మనం ఉంచుకోవచ్చు. 2022 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు చూసుకుంటే మనం గోల్డ్ పెరుగుతూనే వచ్చింది, తగ్గలేదు. ఈ 3.5 ఇయర్స్లో గోల్డ్ పెరిగింది కానీ ఎక్కడ తగ్గలేదు. సో మీరు
గోల్డ్ కొని ఇన్వెస్ట్ చేసి 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత అలా చూసుకోవద్దు. షార్ట్ టర్మ్లో చూసుకోవద్దు, లాంగ్ టర్మ్లో చూసుకోండి. లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకొని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. మనం సంపాదించడం ఇంపార్టెంటే, సంపాదించిన దాన్ని సేవ్ చేసుకోవడం అంతకంటే ఇంపార్టెంట్. సేవ్ చేసుకున్న వాటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.